దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు సాటర్డే 7th జూన్ 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 5 and verse 9. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను నిప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడువారిలోనూ, ప్రతి ప్రజలలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభువారు గురించి రాయబడిన మాట, యేసు ప్రభువారు ఏమి చేశారంటే, ప్రతి ప్రజలలోనూ ప్రతి జనముల్లోనూ దేవుని కొరకు మనుషులను కొని, దేవుని కొరకు మనుషులను కొనినవాడు యేసుక్రీస్తు వారు. ఎవరు కొన్నారండి? దేవుని కొరకు. Let me read this in English. And they sang a new song saying, Thou art worthy to take the book and to open the seals thereof, for thou wast slain and hast redeemed us to God by blood from every kindred and tongue and people and nation, and has redeemed us to God. దేవుని కొరకు ప్రజలను కొని, దేవుని కొరకు నిన్ను కొన్నాడు, దేవుని కొరకు నన్ను కొన్నాడు. జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మీ యొక్క విలువ ఎంతో ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ఎంత కావలసిన వ్యక్తి అయి ఉన్నారో అర్థం చేసుకోండి. దేవుడు మిమ్ములను దేవుని కొరకు కొన్నాడు. యేసుక్రీస్తు వారు తన స్వరక్తమిచ్చి, యేసుక్రీస్తు వారు తన ప్రాణం పెట్టి నిన్ను దేవుని కొరకు కొన్నాడు. కనుక ఇప్పుడు మీరు ఎవరి సొత్తు? దేవుని సొత్తు అయి ఉన్నారు. మీరు కొనబడి ఉన్నారు, మీరు విమోచింపబడి ఉన్నారు. కనుక ఎప్పుడైతే నీవు యేసు ప్రభువారు నిన్ను దేవుని కొరకు కొన్నారని మాటను నీవు గ్రహించగలవో, ఆ మాటను నీవు జీర్ణించుకోగలవో, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సహాయమును జీవితంలో అనుభవించడం మొదలు పెడతావు. యూ హ్యావ్ బిన్ పర్చేస్డ్ బై జీసస్ టు గాడ్, ఫర్ గాడ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము కూడా అనేక మందికి ఇక్కడ గిఫ్ట్స్ కొంటా ఉంటాం. ఎవరి కొరకు కొంటున్నారండి? వారి కొరకు కొంటున్నాం. ఇది ఎవరి కొరకు మీరు చేస్తున్నారండి? వారి కొరకు చేస్తున్నాము. యేసు ప్రభు కూడా తండ్రి కొరకు మనల్ని కొన్నాడు. అంటే తండ్రి మనల్ని కోరుకున్నాడు. ఫర్ గాడ్ హ్యాస్ chosen us, God has desired us. That's why Jesus purchased us for God. हिंदी में पढ़ेंगे प्रकाशित वचन, उसमें 5 अध्याय और 9वीं वचन पढ़ रहे हैं. वे यह नया गीत गाने लगे कि तू इस पुस्तक के लेने और उसकी मुहरें खोलने के योग्य है, क्योंकि तूने वध होकर अपने लहू से हर एक कुल और बादशाह और लोग और जाति में से परमेश्वर के लिए लोगों को मोल लिया है. परमेश्वर के लिए लोगों को मोल लिया है. పరమేశ్వర్ కే లియే. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు వారు ఏమి చేసినను తండ్రి కొరకే, దేవుని కొరకే చేశారు. ఈరోజు నీవు నేను ఏమి చేసినను పరలోకంలో ఉన్న తండ్రి కొరకే మనము చేయాలి. జస్ట్ బికాజ్ మనం ఒక క్షమించినను, ఒకరిని ప్రేమించినను, ఒకరిని దయ చూపించినను, ఒకరి కొరకు మనము శ్రమ పడుతున్నాను, ఇది కేవలం దేవుని కొరకు చేస్తున్నామని చేయాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బీదలకు ఇచ్చువాడు యెహోవాకు అప్పిచ్చువాడని బైబిల్లో రాయబడ్డాది. When you're giving it to the poor, you see, this is whatever you do, you have to do it for God. మనం భోంచేసినా, మనము ఏమి చేసినాను దేవుని కొరకనే మనం చేయాలి. పరిచయం చేస్తున్న, వాక్యం చెప్తున్నా, పాటలు పాడుతున్నా, మ్యూజిక్ ప్లే చేస్తున్నా దేవుని కొరకని చేయాలి.
అర్థమవుతుందండి? మీరు చర్చ్‌లో ప్రార్థన చేస్తున్నా, చర్చ్‌లో బైబిల్ చదువుతున్నా, లేక ప్రసంగం చేయుచున్నా, దేవుని కొరకని మనము చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన కొరకు చేయుటకే మనము ఆయన కొరకు కొనబడి ఉన్నాము. గనుక మనము మన దేహముతో ఆయన చిత్తమునే మనము నెరవేర్చాలి గానీ, మన సొంత ఇష్టాన్ని కాదు. కానీ ఈ యొక్క చాలా వాల్యుబుల్, చాలా ప్రాముఖ్యమైన ఒక స్థితి, ఒక స్టేటస్ దేవుడు ఈరోజు నీకు చెప్తా ఉన్నాడు. నీవు దేవుని కొరకు కొనబడ్డావు. కొనిన వ్యక్తి పేరు యేసుక్రీస్తు వారు. నీవు కొనబడ్డావు. కొనిన వెలెంత తెలుసండి? యేసుక్రీస్తు ప్రాణము, యేసుక్రీస్తు రక్తము. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి, దేవా మా విలువెంతో ఈరోజు మాకు నేర్పించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బలపరచండి అయ్యా. మరి కావలసిన విశ్వాసంలో నడిపించి నీవు మహిమ పొందుకున్నందుకు స్తోత్రంలో నాయన. దేవ ప్రతి ఒక్కరము ఈ ఆరాధనలో వారు దేవుని కొరకు కొనబడి ఉన్నాము యేసు ప్రభు వారి ద్వారా. తండ్రి మీకు స్తోత్రం చేస్తున్నాను. అనారోగ్యం వారు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం నాయన. ప్రభా జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు తృప్తిపరచబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారు ఆశీర్వదింపబడినందుకు స్తోత్రం నాయన. దేవ స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, న్యూ అడ్మిషన్స్ తీసుకున్న వారు, దేవ ఇంకా అడ్మిషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, ర్యాంక్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నాయన మీరు దీవించి ఆస్వాదించడానికి స్తోత్రం. మీరు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధిలింపచేసి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. భారతదేశం కొరకు, భారతదేశం రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇండ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము ప్రాశ్రమించము. మమ్మల్ని శోధన తెగ కిన్ని తప్పించమని రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.